హాయ్ పిల్లలు. అనగనగా ఒక ఊర్లో హరీష్ అనే బాబు ఉండేవాడు. రోజులానే హరీష్ స్కూల్కి రెడీ అయ్యాడు. అమ్మ లాంచ్ బాక్స్ సిద్ధం చేసింది. హరీష్, నీకు ఇష్టమైనదే చేశాను, స్కూల్లో బాగా తినాలి అని చెప్పింది. లాంచ్ బాక్స్ వెలుగుతో మెరిసిపోతూ ఆనందంగా కనిపిస్తుంది. హరీష్ స్కూల్కి వెళ్తాడు. మధ్యాహ్నం పిల్లలందరూ కలిసి లంచ్ బాక్స్లు తింటున్నారు. హరీష్ టిఫిన్ తెరిచి కొద్దిగా తిని మిగతా టిఫిన్ మూసేసి చుట్టూ ఆడుకుంటున్నాడు. బ్యాగ్లో టిఫిన్ బాక్స్ బాధపడడం గమనించాడు. ఏమైంది అని టిఫిన్ బాక్స్ ని అడిగాడు. నన్ను ప్రేమగా నింపి పంపారు. నువ్వు ఖాళీ చేసేశావా? లేదు, నేను ఎంతో ఆశతో వచ్చాను అని అంది. హరీష్ బాధతో టిఫిన్ బాక్స్ ని చూస్తాడు. క్షమించు టిఫిన్ బాక్స్, ఇక మళ్ళీ ఆహారం వృధా చేయను. మరుసటి రోజు హరీష్ టిఫిన్ అంతా తింటాడు, మిగతా వాళ్లతో పంచుకుంటాడు. ఖాళీ టిఫిన్ బాక్స్ ఆనందంగా నవ్వుతుంది. హరీష్ ఆనందంగా, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావుగా టిఫిన్ బాక్స్ అంటాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆహారాన్ని ప్రేమించండి. అది దేవుడిచ్చిన వరం. వృధా చేయవద్దు. Like and subscribe for more fun.